కలిగి మాట్లాడుతుంది ఆ స్త్రీ, లేకపోతే పురుషుడైన జ్ఞానం కలిగి మాట్లాడుతున్నాడు, లేదా ఎవరిని పోల్చుకున్నా కూడా మనము ఇక్కడ నిలబడి మాట్లాడినా, పాట పాడినా, ప్రార్థన చేసినా, ఏది చేసినా దేవుని నా మహిమార్థం మనం చేస్తున్నాం కాబట్టి మన నోటి నుంచి వచ్చే మాటే మనకి ఏదైనా తీర్పు అనేది ఉంటుంది. మన నోటి మాట వచ్చే మాట ద్వారానే మనకి తీర్పు ఉంటుంది. మనం అనుకోవచ్చు ఇక్కడ ఏం మాట్లాడినా మనకు చెల్లుద్ది, లేకపోతే ఏముందలే మానవులే కదా, ఎవరి దగ్గర మాట్లాడినా మనం లేని చూడరు కదా, ఈరోజు మాట్లాడి వెళ్ళిపోద్దా మాట అనుకుంటాం. కానీ ఈ మాటకి ఎక్కడుంది లెక్క? పైన లెక్క ఉంది. ఈ మాటకి నువ్వు నేను మాట్లాడే ప్రతి మాటకి పైన లెక్క ఉంది. అది తెలియకే మనం ఏం చేస్తామంటే మన గర్వము, మన అహంకారము కదా, నాశనానికి ముందు ఏమొస్తుందంట? గర్వం నడుస్తుందంట. ఆ గర్వపు మాటలు మనలో నుండి వచ్చేస్తే మనకి ఏ శిక్ష ఉంటుంది? లేదు. మృదువైన మాటలు మనలోంచి బయటకు వస్తే మనకి ఏ శిక్ష ఉంటుంది? ఈ దినమున మన అంశము మన నోటి ద్వారానే తీర్పు. మన నోటి ద్వారానే తీర్పు, మనం మాట్లాడే మాట ద్వారానే తీర్పు. అందుకే అంటున్నాడు ఇక్కడ, మృదువైన మాట అంట క్రోధమును చల్లార్చుద్దంట. తర్వాత నొప్పించు మాట ఏం చేస్తుంట? కోపం రేపిస్తుందంట. అరే మాట మనము ఎదుటోళ్ళు కోపంగా ఉన్నప్పుడు మనం మృదువైన మాట మనం మాట్లాడినప్పుడు అదేమైంది? చల్లారిపోద్ది. బుసబుస పొంగి అన్నం పొంగు మీద నీళ్లు జల్లు ఎట్ట వెళ్ళిపోద్ది. మనం చల్లకపోతే పొంగుతానే ఉంటుంది. నువ్వు అదే మాట దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన మనము బ్రతుకుతామని ఆయన అంటున్నాడు కదా. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన నువ్వు నేను బ్రతుకుతున్నావు. ఏ సమయంలో ఏ మాట మాట్లాడాలో, అది మంచి అయినా చెడైనా నిందైనా అవమానమైనా ఆయన ఇస్తేనే నువ్వు నేను మాట్లాడుతున్నావు, ఏ మాట అయినా. అందుకే అంటున్నాడు, ఒక్కని హృదయములోని విచారము దాన్ని కృంగదీస్తున్నట్టు. మృదువైన మాట క్రోధము చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. అయితే ఒక్కని హృదయములోని విచారము దాన్ని కృంగదేయజను. అయితే దయగల మాట అంట సంతోష పెడతాయంట. నువ్వు దయతోటి మాట్లాడు, దేవుని ప్రేమతోటి నువ్వు ఇతరులతో మాట్లాడు, దేవుని ప్రేమను నువ్వు పొందుకొని ఇతరులతో మాట్లాడు. అది ఆ ప్రేమను వాళ్ళకు పంచు. యేసయ్య ప్రేమను నువ్వు పంచు. నీ నోటి ద్వారా, నీ మాట ద్వారా, నీ హృదయంలోంచి ఏదైతే వస్తుందో, నువ్వు దేవుని కలిగి ఉంటే నా మాటలు వస్తాయి మనకి. దేవుని రుచి చూడని వాళ్ళకి, దేవుని మాటలు మన హృదయంలో అన్వయించుకోలేని వాళ్ళకి ఆ మాట రాదు. జ్ఞాపకం పెట్టుకోండి. మనం దేవుని సన్నిధిలో నిరంతరం ఉన్నాం కాబట్టి ఒకవేళ మన పాపులమైన మనం దేవునికి వ్యతిరేకులుకున్నా కూడా ఒకరోజు కాకపోయినా ఒక రోజున మన మనసు మార్చుకోవాలి. సత్యవా